నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా బంగారపాలెం మార్కెట్ యార్డుకు వెళ్ళారు. అక్కడ మామిడి రైతులతో మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా బంగారపాలెం మార్కెట్ యార్డుకు వెళ్ళారండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతులు సమస్యల కోసం అని సొట్టు చెప్పుకొని బల ప్రదర్శనకి వెళుతున్నారండి. మనమే చూద్దాం. మామిడి రైతులు, ఆ రైతులు ఎంతమంది ఉంటారండి? మించుమించు ఒక 5,000 మంది ఉంటారు, లేదు ఒక 10,000 మంది ఉంటారండి. రైతులను పిలుచుకొని వాళ్ళతో సమస్యలతో మాట్లాడుకుంటే పర్వాలేదు. నిర్భయంగా బస్సులు పెట్టి, ట్రాక్టర్లు పెట్టి జనాలను తోలుకుంటూ బల ప్రదర్శన కోసం వెళుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న పల్నాడు పర్యటన చూసాం, గుంటూరు మిర్చి యార్డు చూసాం. రైతులతో మాట్లాడే పద్ధతి ఇదేనా? రైతుల దగ్గరికి వెళ్ళడం తప్పులేదు, కానీ ఇంతమంది మనుషులు ఎందుకు? పోలీసులు పర్మిషన్ ఇచ్చింది, 500 మందికి పర్మిషన్ ఇచ్చారు. ఆ మామిడి రైతులతో కూర్చో, మాట్లాడు, వాళ్ళ బాధలను చూడు, అంతే తప్ప ఎక్కడోళ్ళను నియోజకవర్గాలు పూతలపట్టు, పుంగునూరు, పీలేరు, చిత్తూరు, తిరుపతి, ఇక్కడ నియోజకవర్గాల నుంచి ఒక నియోజకవర్గం నుంచి 10,000 మంది తీసుకురావాలని ముందే మాట్లాడుకొని వాళ్ళ బస్సుల్లో పెట్టి వాళ్ళందరినీ జనసందోహం చేసుకొని బల ప్రదర్శనకు బయలుదేరినాడండి జగన్మోహన్ రెడ్డి గారు. మామిడి రైతులు అనే పేరుతో చెప్పుకొని అక్కడ బల ప్రదర్శన కోసం వెళ్ళారండి. ఒక సమస్య వస్తే మనం ఎంతమంది కావాలండి? మామూలుగా ఎత్తుకుంటే ఒక 1000 మంది సరిపోరా? పని ఒక 500 మంది సరిపోరా? ఇంతమంది అవసరమా? రైతులతో మాట్లాడాలా, రైతులు చేసుకోవాలా. కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మటుకు బల ప్రదర్శన ఎక్కడ వినా పర్వాలే, తొక్కులాడించుకుంటూ రపరపరప తోసుకుంటూ కొట్టుకుంటూ పోతారు. నిన్న బంగారపాలెం మార్కెట్ యార్డ్లో కూడా అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చూసి అక్కడ వైసీపీకి చెందిన వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే, ముందే మామిడికాయలను రోడ్ల మీద ట్రాక్టర్లతో కోసేయడం, ఏమంటే రేట్ లేదని చెప్పుకోవడం, అది చేశారు. ఇది దౌర్జన్యం. ఏమంటే చూడండి, తోతపూరి కాయలను వైసీపీ నేతలు కొందరు దౌర్జన్యంగా రోడ్లపైన పడేసి ట్రాక్టర్లతో తొక్కిచ్చారు వాళ్ళే. అటు ముందస్తు ప్రకారము కొంతమంది రైతులు వాళ్ళ రైతులను తెచ్చి మాకు రేట్లు లేవు, అది లేవు, ఇది లేవు అని చెప్పించడం వీళ్ళు చేసే పని. ఈ దౌర్జన్యం నిబంధనలు లెక్క చేయరు, ఆంక్షలను విలువ లేదు. పోలీస్ అధికారులకే రపరపాని బెదిరించడం, మా ప్రభుత్వం వస్తే మీ కథ తేలుస్తాం అని బెదిరించడం. ప్లస్ ఏమంటే బంగారపాలెంలో జనం లేరని బంగారపాలెం టౌన్లో గుండా పోవడానికి ప్లాన్ చేస్తారు, రూట్ మారుస్తారు. కానీ మామిడి రైతుల పరామర్శ పేరిట ఇది దండయాత్ర సాగించారండి. సీఎంగా పనిచేసిన జెడ్ప్లీస్ కేటగిరీ ఉన్నా మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నారో ఏమో నాకేం అర్థం కాలేదు. అది మామిడి రైతులు కూడా ఒకసారి మనం చూద్దామండి. తోతాపూరి రైతులకు ఏం చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదా అనేది కూడా చూద్దామండి. అది మామూలుగా 8 రూపాయలు ఉండేదండి, కానీ రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయలు పెంచి 12 రూపాయలకి ఈ పొద్దు కొంటుందండి. కర్ణాటకలో కూడా 8 రూపాయలు ఉంది. అక్కడ 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి 2 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మటుకు 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరాయిస్తుంది. మననే చంద్రబాబు నాయుడు గారు 260 కోట్లు వాళ్ళకు విడుదల చేశారండి. ఎందుకంటే ఈ సీజన్లో 6.5 లక్షల టన్నులు మామిడికాయలు వచ్చాయండి మార్కెట్లోకి. లాస్ట్ ఇయర్ చూస్తే మనకు 2.5 లక్షల టన్నులే మామిడికాయలు వచ్చాయి. ఈసారి దిగుబడి ఎక్కువ పండింది. దీనివల్ల కూడా డిమాండ్ తగ్గింది మామిడికాయలకు. మొన్న ఇయర్ ఏమో 2.5 లక్షల టన్నులు, ఈ బుద్ధేమో 6.5 లక్షల టన్నులు వచ్చింది. కాబట్టి ఈ సీజన్లో ఈ 6.5 లక్షల టన్నులు మామిడి రావడంతో కొంచెం డిమాండ్ కూడా తగ్గింది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 4 రూపాయలు ఎగేసి 12 రూపాయలకు కొంటుందండి రాష్ట్ర సర్కారు.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు 2 రూపాయలకు 3 రూపాయలకు అడుగుతున్నారు అని. జగన్మోహన్ రెడ్డి గారు బల ప్రదర్శన కోసం బంగారపాలెం వెళ్ళారండి. రైతులను పరామర్శించడానికి అంతమంది ఎందుకండి? సీఎంగా పనిచేసినారు, మరి మీ పరిస్థితి ఏంది? అంతమంది ఎందుకు? ఏందంటే చెప్పండి, మీరే చెప్పండి. ఆడవాళ్ళంటే వైసీపీ నేతలు సులకన, మహిళా ఎమ్మెల్యేలను బూతు మాటలతో తిట్టిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద మనిషి చనిపోయినా కూడా చూసుకోకుండా అట్లే వెళ్ళిపోతారు. ఇదేం దౌర్జన్యమా? సినిమాలా ఇది? 5 ఏళ్ళు ప్రతిపక్ష సీఎంగా పనిచేసిన ఆయనకు ఇది ఏంది? ఇది పరిస్థితి ఏంది? ఇది ఆలోచించండి. ఇదేనా మన పరిస్థితి? ఇట్లా చేసుకుంటా పోతే ఎట్లా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయి ఏం చెప్తున్నారంటే కిలో మామిడి 2 రూపాయలంట. మరి ఇంత దారుణమా అంటున్నారు. కిలో 2 రూపాయల మామిడికాయలు ఎందుకు ఉంటుందండి? 8 రూపాయలు ఉండే మామిడికాయ 12 రూపాయలకి చేశారు. 4 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం పలికింది. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిందంట 22 నుంచి 29 రూపాయలు పలికిందంట ధర. ఏడ పలికిందండి 22 నుంచి 29 రూపాయలకు? ఇంత అంటే చంద్రబాబు నాయుడు రాగానే రేట్లు పడిపోతాయా? ఈ మామిడికాయల రేట్ అనేది కర్ణాటకలో చూస్తే కూడా అంతే ఉందండి. కర్ణాటక ప్రభుత్వంలో కూడా 12 రూపాయలకే. అక్కడ 8 రూపాయలు రేటు ఉంటే 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 2 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బరాయిచ్చి 12 రూపాయలతో ఇక్కడ మామిడి రైతులు కొంటున్నారండి. ఈసారి దిగుబడి ఎక్కువగా వచ్చిందండి. ఈ అన్నమయ్య జిల్లాలో కావచ్చు, ఆ చిత్తూరు జిల్లా ఆ పరిసర ప్రాంతాల్లో మామిడి ఎక్కువ దిగుబడి రావడం. లాస్ట్ ఇయర్ ఏమో 2.5 లక్షల మెట్రిక్ టన్నులు వస్తే ఈసారి 6.5 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చినాయి. అంటే రేటు డిమాండ్ కంటే సప్లై ఎక్కువైపోయింది, అందుకనే రేటు తగ్గింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం 12 రూపాయలకు చేసి కొంటున్నారండి రాష్ట్ర ప్రభుత్వము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మార్కెట్లోకి వెళ్ళి కొంతమంది ఎత్తి బయట పాడేస్తున్నారు. చిల్లర చేసేసారండి ఆ మార్కెట్ యార్డ్ను. పోలీసు వాళ్ళు చెప్తా అంటే కూడా పట్టించుకోవట్లేదు. ఇదేనా రైతులను ఓదార్చడానికి పరామర్శించడానికి వెళ్ళేది మార్గం? ఇదేనా? ఇదే చెప్పండి. ఎక్కడ చూసినా వాళ్ళ దౌర్జన్యాలు ఎక్కువ. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. బల ప్రదర్శన 5 ఏళ్ళు సీఎంగా చేసినారు. ఇలాంటి వ్యక్తి, రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తి ఈ పొద్దు మళ్ళా పోయి రోడ్ల మీద దౌర్జన్యాలు చేసుకుంటూ పోతున్నారు. ఇట్లాంటి వ్యక్తిని మళ్ళీ సీఎం అవుతారా అండి జన్మలో? ఎన్ని జన్మలు ఎత్తినా ఆంధ్రప్రదేశ్కు మీలాంటి వాళ్ళు సీఎం వద్దనే ప్రజలు కోరుకుంటున్నారు. మీరు పదవిలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు. ఈ పొద్దు వచ్చి నేను ఇది చేస్తా అది చేస్తా అంటే 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు కదా, అప్పుడు చేసి ఉండొచ్చు కదా. చెప్పండి. కూటమి సర్కార్ ఆంక్షలు పెడుతుంది, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇంతమంది పోలీసులు అంటారు. పోలీసులు ఏమీ లేకపోతే ఏదైనా జరగడానికి జరిగితే కూటమి ప్రభుత్వం వైఫల్యం అయింది అంటారు. పోలీసులు పెట్టినా తప్పే, పెట్టకపోయినా తప్పే, నిన్ను ఏం చేసినా తప్పే, నిన్ను పట్టించుకోకపోయినా తప్పే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి తీరు. ఇట్లా ఉంటుందండి. ఏమరంటే ఆయనకు జనం చూపించుకోవాలా. ఎక్కడెక్కడో అందరినీ తోలకస్తున్నారండి. మొత్తం జనాలను, ట్రాక్టర్లను, బస్సులను పెట్టి అక్కడ ఉండే జనాలను నియోజకవర్గానికి 10,000 మందిని తీసుకొచ్చారండి. వాళ్ళను నిర్భయంగా రామంటే కూడా బలవంతంగా ఎక్కించుకొని డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఓదార్పు కాదండి. ఆయన బల ప్రదర్శన. అద్దో నాకు ఇంతమంది ఉండారు, నా బలం చూడండి అనేది మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారండి. అక్కడ ఆ రైతులకు అరగంట సేపు కూడా చూడలేదు. అక్కడ ఎక్కడ రూల్స్ పాటించాల వైసీపీ బ్యాచ్ యార్డ్లేకి దౌర్జన్యంగా సుచ్చకెళ్ళి రచ్చరచ్చ చేసేశారు. పోలీసులు నెట్టేస్తారు, కవిచ్చు నానా బీభృత్సం చేస్తారండి. చెప్పండి. మన బంగారపాలెం మామిడికాయల యార్డ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఎందుకండి? రైతులను చూడడానికి వెళ్ళాలి తప్ప, రైతులు మీ మనుషులతో ట్రాక్టర్లతో తెచ్చి అక్కడ మామిడికాయలు పోపించి అద్దో రైతులు పోసేసినారని మీ మనసులను కూర్చోబెట్టి వాళ్ళు రైతుల లెక్క నటిస్తే జనం ఎవరూ నమ్మరండి. మీరు చేసేది దౌర్జన్యం కాండాలే తప్ప మంచి పని కాదు. కాబట్టి మిమ్మల్ని చూసి రాష్ట్ర ప్రజలే అసహించుకుంటున్నారు. ఇది అరాచకము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిలో, వైసీపీలో ఇప్పటికైనా మార్పు రావాలనేదే జనం కోరుకుంటున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.